భజింతుము నిండు హృదయంతో దేవా నిన్నే భజింతుము నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో దేవా నిన్నే భజింతుము ధూపదీపాల ఆరాధనా దివ్య కుసుమాల ఆరాధనా ధూపదీపాల ఆరాధనా దివ్య కుసుమాల ఆరాధనా ప్రేమాత్మా నాలో నివసించు ప్రేమాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా నన్ను నడిపించు దివ్యాత్మా ధూపదీపాల ఆరాధనా దివ్య కుసుమాల ఆరాధనా 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 నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతులకు పాత్రుడైన సత్ప్రసాదనాదునికి సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. దేవాది దేవుడు రాజాది రాజు మనతో ఉండాలని ఆశతో వాంఛతో ఈ భూమికి యేసు అనే నామమును ధరించుకొని వచ్చాడు. పవిత్ర వాక్యం పలుకుతుంది, యేసు అనగా రక్షకుడు, మనల్ని కాపాడు దైవం, ఇమ్మానువేలు, మనతో ఉండుటకు వచ్చి ఉన్న దైవం. అవును,
యేసు అన్నాడు, నా నామమున మీరు ఎప్పుడల్లా కుమ్మి కూడినారో మీ మధ్యలో నేను ఉన్నాను. దేవుని ప్రియమైన బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జీవము గల యేసు నామమున నువ్వు కుమ్మి కూడి ఉన్నప్పుడు ఆయనే స్వయముగా మీ మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ పవిత్ర నామమును మనం స్తుతించి పాడుదాం. ఆ పవిత్ర నామమును మనం కొనియాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా నామమున నీవు ఏమి అడిగినను దానిని నేను నీకు ఇస్తానన్నాడు కదా. అవును, యేసు నామము నీ నాలుకలో ఉండును గాక, యేసు నామము నీ మనస్సు నిండా ఉండును గాక, యేసు నామము నీ ఊపిరిలో ఉండును గాక, నీ దేహము నీ ఆత్మలో ఉండును గాక. ఆ నామము నువ్వు పలుకుచుండగా ఆయన పలికిన సత్యమును పట్టుకో. నా నామమున నీవు దయ్యములను వెళ్ళగొట్టేదవు, నా నామమున నీవు ఏమి అడిగినను దాన్ని పొందేదవు. ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆ దేవాది దేవుడే మనకు తన పవిత్ర నామమును ఇచ్చి ఆ నామము ద్వారా జీవమును పొందుటకు, మన ధైర్యమును బలపరచుటకు, నిరుత్సాహం నుండి బయటకు వచ్చుటకు, ఆ నామమున దయ్యములను వెళ్ళగొట్టుటకు, ఆరోగ్యంగా జీవించుటకు మనమందరికీ ఆ పవిత్ర నామమును ప్రసాదిస్తున్నాడు. స్వీకరించుకుంటాం, కొనియాడుదాం, యేసు నామములో జీవమును పొందుకుంటాం. ఎక్కడ ఉండినా చప్పట్లు కొడుతూ ఆ నామమును స్తుతించు. అన్ని నామముల కన్నా యేసు నామమే మిన్నా, 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 గుణపరచే నామం యేసు నామం, దృఢపరచే నామం యేసు నామం, బలపరచే నామం యేసు నామం, మన్నించే నామం యేసు నామం, అన్ని నామముల కన్నా యేసు నామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసు నామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసు నామమే మిన్నా, రక్తం చిందిన నామం యేసు నామం, రక్షణమిచ్చిన నామం యేసు నామం,
బలిగా మారిన నామం, యేసునామం, జీవమిచ్చిన నామం, యేసునామం. అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా. ధైర్యపరచే నామం, యేసునామం, యేసునామం. విశ్వాసమిచ్చే నామం, యేసునామం. ప్రేమించిన నామం, యేసునామం. నాతో ఉన్న నామం, యేసునామం. అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా, అన్ని నామముల కన్నా యేసునామమే మిన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామము కంటే గొప్ప నామము యేసు నామము. మనమందరికీ ప్రభువే స్వయముగా ఇచ్చాడు. అవును, యేసు అనగా రక్షకుడు, మనని కాపాడువాడు అని అర్థము. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసయ్య జీవితంలో చూస్తున్నాం. అమ్మ మరియతో గబ్రియేల్ దూత మాట్లాడినప్పుడు అమ్మ అడిగారు, నేను నా భర్తని ఎరగలేదు కదా, నా కుటుంబమునకు ఏమవును, నేను నన్ను దేవునికి సమర్పించిన. అవును, దేవుని సమర్పించుట వలన, దేవునికి తన్ను తాను అర్పించుట వలన అన్ని సమస్యలు మాయమైపోవునని తలంచకూడదు. అమ్మ మరియా తన్ను తాను సమర్పించినప్పుడు ఆమెకు ఒక నామం ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నీపై వేంచేసి వస్తాడు, నీవు ఒక కుమారుని కనేదవు, ఆయనకి యేసు అని పేరు పెట్టేదవు. అవును, దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ వచ్చి యేసుని అమ్మ మరియా ద్వారా భువిక్కిస్తారు. అమ్మ మరియా అడిగారు, ఇది ఎట్లా సాధ్యం? కుమారా, కుమార్తె, నీ జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. నువ్వు ప్రభుని బిడ్డ, ప్రభుని నమ్మావు, ఆయన సమస్యలు తీరలేదు. ప్రార్థిస్తూ ఉన్నావు, కొన్నిసార్లు ముందున ఉన్నదానికంటే సమస్యలు పెద్దగా అయిపోతుందా? నేను ప్రార్థిస్తున్నానే, నాకు విడుదల లేదే అంటున్నావా? ప్రియమైన బిడ్డ, అమ్మ మరియా కూడా అట్లనే తలంచారు. నేను ఎస్ అని చెప్పినా నా భర్త ఎట్లా తలంస్తాడో? ఎందుకంటే ఒక వ్యక్తి తన భార్య తనకు తెలియక గర్భం ధరించినదంటే ఆయనకు చెప్పలేని కోపం, నింద, అవమానం కలుగును.
అవును, దాన్ని వారు భరించలేరు. ఏ పురుషుడు కూడా భరించలేరు. అటువంటి స్థితిలో జోజప్ప గారు కూడా త్రోసివేయపడ్డారు. ఆయన ఎట్లు తలంచాడు. మరియాను చూసినా మంచి అమ్మాయిగానే ఉన్నది, ఆమె ప్రవర్తన కూడా బాగానే ఉంది. కానీ అర్థం కావట్లేదే, ఆమె గర్భం ధరించి ఉన్నదే. ఎట్లా? భరించి ఒకరోజు ఇలా నిర్ణయం చేసుకున్నాడు, ఈమెను అవమానమునకు నేను త్రోసివేయను, నేనే వెళ్ళిపోతా. దేవుని దూత అమ్మ మరియతో చెప్పారు, నువ్వు దేవునికి సమర్పించావు, ఇంకా నిన్ను దేవుడే చూసుకుంటాడు. ఎవరెవరు తన్ను తాను దేవునికి సమర్పిస్తున్నారో వారి జీవితంలో సమస్యలు ఆగదు, ఆటంకాలు ఆగదు, అవమానాలు ఆగదు, వేదనలు ఆగదు. కానీ అవి అన్నిటి మధ్యలో వారిని పిలచిన దేవుడు విశ్వసనీయుడు, వారితో నడచి వారిని కాపాడుతాడు, వారిని పోషిస్తాడు, వారిని కనపరుస్తాడు. కనుక అమ్మ మరియా, నేను దేవుని దాసురాలు, ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారం జరుగునుగా కానీ తన్ను తాను సమర్పించారు. ఇదంతా సులభం కాదు. జీవితంలో జరిగే కార్యాలు అర్థం కావట్లేదు, ఏమవునో అని భయం కలుగుతుంది. అయినను దూత మాటను ఆలకించి పరిశుద్ధాత్మ నా మీదికి వస్తాడు, ఆయనే నన్ను చూసుకుంటాడు అని నమ్మకంతో సమర్పణం చేశారు. ఇప్పుడు అమ్మ మరియను కాపాడవలసినది ఆ పరిశుద్ధాత్మయే. కనుక జోజప్ప గారు నేను వెళ్ళిపోతానని తలంచినప్పుడు ప్రభుని పరిశుద్ధాత్మ జోజప్ప గారికి కళల్లో కనిపించి సత్యమును బోధించారు. ఇది దేవుని సంకల్పమయ్యా, దేవుడు లోకమును రక్షించాలనేది దేవుని హృదయ వాంఛ. కనుక మరియని ఎన్నుకొన్నారు. కానీ ఆమె ఏ పురుషుని వలన ఈ గర్భం ధరించలేదు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగినది. నువ్వే ఈ కుమారునికి తండ్రి అని పిలువపడతావు. ఈ కుమారుడు యోసేపును వంశంలో పుట్టినవాడని అందరూ చెప్పుకుంటారు. నువ్వే ఆయనకు యేసు అని పేరు పెట్టాలన్నారు. కానీ ఎట్లా ఒక మనిషి ఒక కళను నమ్ముతాడా? కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేయి కార్యాలు విచిత్రముగా ఉండును, అద్భుతముగా ఉండును. జోజప్ప గారు లేచి ఆ యేసుని తన కుమారుడిగా అంగీకరించుకున్నారు. మరియాను తన భార్యగా స్వీకరించుకున్నారు. వారి కుటుంబం తిరుగు కుటుంబంగా మారింది. మధ్యలో ఈ అద్భుతాలు చేసినదే ఆ యేసు అనే నామం. ప్రభుని దూత యోసేపుతో పలికాను. మత్తయి 1:23లో మీరు ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు, ఆయన సకల మానవుల్ని పాపాల్ని మన్నిస్తాడు. ఆ నామములో జీవమున్నది, ఆ నామములో విడుదల ఉన్నది, ఆ నామములో అన్నిటినీ దీవెనగా మార్చే శక్తి ఉన్నది. ఆ నామములో ఆటంకపరిచే ప్రతి ఆటంకాల్ని వెళ్ళగొట్టే శక్తి ఉన్నది. ఆ నామములో పరలోకమే నిలబడి భూలోకంలో కార్యాలను నెరవేర్చును. అవును, యేసు అనే నామం ఈరోజు మనమందరికీ ఇవ్వబడి ఉన్నది. కుమారా, కుమార్తె, నీ జీవిత పయనానికి అమ్మ మరియా జోజప్పలాగా నీ జీవితంలో కూడా కలత, కొరతలు, ఆటంకాలు, సమస్యలు, అర్థం కాని కార్యాలు జరుగుతున్నాయా? ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా జవాబు దొరకటలేదా? భయపడకు.
యేసు అని నామమును పట్టుకో. యేసు అన్నాడు లూకా సువిశేషం 10వ అధ్యాయం 19వ వచనంలో, నా నామమున నీవు దయ్యములను వెళ్ళగొట్టేదవు, నా నామమున నీవు విషము త్రాగినా కూడా అది నీకు హాని చేయలేదు. నా నామం, నువ్వు పట్టుకున్న నా నామం నీతో ఉండి నీ జీవితంలో అద్భుత కార్యాలను చేయను. నీవు పట్టుకున్న నామం నీ జీవితంలో నీకు ఏ హాని జరగకుండా నిన్ను రక్షించను. అవును, ఈ యేసుని మనము కూడా స్వీకరించుకుంటాం. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ మహిమగల యేసుని నామమును చవిచూచి ఉన్నాను. ఒకసారి ఒక వ్యక్తి తన బిడ్డను తీసుకుని వచ్చాడు. ఆయన బిడ్డ ఏం జరుగుతుందో ఆమెకి తెలియట్లేదు. నోరు మూయపడింది, కన్నులు కూడా మూయపడింది. ఆమె ప్రాణం కూడా మూయపడపోతుందని ఆ తండ్రి తలంచి తన కూతుర్ని తీసుకుని వచ్చాడు. ఆమె వినబడలేకపోయింది. కొందు బంధింపబడింది, కన్నులు బంధింపబడింది, నెక్స్ట్ చెవులు కూడా బంధింపబడింది. ఆ తరుణంలో ఆ బిడ్డకి ఏం చేయాలో మనం ఏమి చెప్పినా ఆమె తిరిగి చెప్పలేదు. మనం ఏం వాక్యం చెప్పినా ఆమె వినలేదు. ఈ తరుణంలో ఏం చేయాలని ఆలోచించుచుండగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ క్లియర్గా వినపడింది. నా నామము పలుకు. నువ్వు మాత్రం కాదు, ఆయన ఆ బిడ్డని తండ్రిని కూడా పలుకుమని. మేము కలిసి నలుగురు అక్కడ యేసు 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 అని పలుకుతూ ఉండగా మొదటిగా ఆ బిడ్డను కొందు విప్పబడింది. మేము కళ్ళను మూసుకొని యేసు 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 అన్నప్పుడు సడన్గా మా మధ్యలో ఇంకొక స్వరం వినపడుతుంది. కళ్ళను తెరిచి చూసిన ఈ పాప కన్నులుండి కన్నీరు కారుస్తుంది. ఆ బిడ్డను కన్నీరు, కానీ కన్నులు మాత్రం తెరవపడలేదు. గొంతు మొదటిగా తెరవపడింది. అందరు కలిసి మళ్ళీ యేసు 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 అని పలికినప్పుడు మళ్ళీ చెవులు తెరవపడ్డాయి, మళ్ళీ కన్నులు తెరవపడ్డాయి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఈరోజు కూడా ఆ తండ్రి గారు మొయినాబాద్కి వచ్చి దేవుని కనపరుస్తూ ఉంటారు. ఆయన కొడుకు పెద్దగా అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది, వేరే పట్టణంలో ఉన్నాడు. కానీ ఆ తండ్రి దేవుడు చేసిన మేళ్లను మరువకుండా ప్రతి ఆదివారం వచ్చి మొయినాబాద్లో దేవుని వాక్యంలో పాల్గొని దేవుని మహిమపరుస్తాడు. యేసు అని నామం కన్నులను తెరచే నామం. అవును, ఆ నామం దేవుడు మీకు దయచేస్తున్నారు. స్వీకరించుకో. నీవు కూడా నాలుకను తెరచి పలుకు. నీ సమస్యలను చూడకు, నీ ఆటంకాలను చూడకు, నీ వేదనను చూడకు. అవి అన్నిటిలో నీకు విడుదల ఇచ్చే నామం. యేసు అన్నాడు, నా నామమున 2-3 కుమ్మి కూడి ప్రార్థింపగా నేనే వారి మధ్యలో ఉంటాను. యేసు అని నామము యేసు క్రీస్తుని స్వయముగా మన మధ్యలోనికి తీసుకొని వచ్చును. అది మాత్రం కాదు, యేసు పలికాడు మత్తయి 18వ అధ్యాయంలో, నా నామమున నీవు ఏమి అడిగినను అది నీకు దొరకను. యేసు అని నామం మనం పలుకుతున్నప్పుడే పరలోకం తెరవపడును. పరలోక దీవెనలు భూమిపై కురిపింపబడును. మన అవసరాలు తీర్చబడును. ఎంత గొప్ప నామం చూడండి. అవును, ఆ తండ్రికి దయచేసిన అదే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఆ నామం యేసునామం. యేసునామం సుందర నామం. ఆ నామమును స్తుతించి ఆరాధించాం.
యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. పాత నిబంధనలో ఆది గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో ఒక తల్లి, ఆగారని తల్లి, తన బిడ్డ చనిపోయే స్థితిని చూడలేక, ఆ ఎడారిలో ఎవరు లేని స్థితి, ఎంట మరణం తప్ప వేరు మార్గమే లేదు, అయ్యో నేను తప్పు చేశాను, పాపములో పడిపోయాను, పెళ్లి కాకుండా ఈ కుమారుని కన్నాను, పాప శాపం నా వెంట వచ్చి ఉన్నది, ఇంకా నాకు విడుదలయే లేదన్నప్పుడు ఆది గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది. ఒక స్వరం ఆగార్ ఆగార్ అని పిలిచింది. ఆమె వెనుక చూసినప్పుడు ఎవరు లేరు. ఆ ఎడారిలో ఎవరు ఉంటారు? ఆ స్వరం మళ్ళీ మాట్లాడింది, బిడ్డా పక్కన చూడు. అంతవరకు అక్కడ ఏమీ లేదు. కానీ ఎప్పుడు దేవుని స్వరమును ఆమె వినిందో, ఎప్పుడు దేవుని స్వరమును అర్థం చేసుకునిందో, ఎప్పుడు దేవుని స్వరమును విని నమ్మి దానికి విధేయత చూపించి ప్రభు చూపించిన వైపు చూసినా అక్కడ ఒక చిన్న నదిలాగా నీటిని ఊటను చూస్తుంది. ప్రభు పలికాడు, నువ్వు త్రాగు, నీ బిడ్డకు కూడా ఇవ్వమా. నువ్వు మరణించుట కోసం నేను నీకు జీవం ఇవ్వలేదు, నేను జీవిస్తున్నాను, నువ్వు కూడా జీవించాలి. నన్ను తెలుసుకోకుండా ప్రభునకు నీవు ఎవరని జ్ఞానము లేక నీ సమస్యలు, నీ పాపము, బలహీనం మాత్రమే తల నిండా నువ్వు పెట్టుకొని ఉన్నావు. నా పాపములన ఇలా జరుగుతుంది. అందుకే ప్రభు చెయ్యి కార్యాలను నువ్వు చూడలేకపోయావు. ఆమె ఆ నీటిని త్రాగి తన కుమారుని దాహాన్ని కూడా తీర్చి ప్రభుని చూచి ఇట్లు పలుకుతుంది, ప్రభువా నేను నీకు ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నాను. అనగా యెహోవా ఎల్రోయ్, నా కన్నీరు చూచే దేవుడు, నా కన్నీరు తుడచే దేవుడు. అవును, ఇదే విషయమును మనం యోహాను సువిశేషం 7వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. ఒక పాపి స్త్రీ, అందరి చేత త్రోసివేయబడిన స్త్రీ, 7 రకమైన దయ్యాలకు బలి అయిన స్త్రీ, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకరోజు యేసు సిమియోనని ఒక వ్యక్తిని ఇంటిలో ఉన్నారని గ్రహించి, ఎవరి ఏం తలంచినా ఏమి, ఈ యేసు అందరినీ మన్నిస్తున్నారే, గుడ్డి వాళ్లకు కూడా కన్నులను తెరుస్తున్నారే, పాపి అయిన సక్కేయ ఇంటికి కూడా వెళ్ళారే, నన్ను పూర్తిగా ఎరిగి ఉన్నారు, నన్ను వదలరని నమ్మకముతో వేరు ఎవరు చూచి నన్ను త్రోసివేయుటకు మునిపే ఆయన నేను పట్టుకుంటానని యేసుని పాదాలను పట్టుకొని యేసుని ఇంటికి పిలిచిన సిమియోను, ఈ యేసు పవిత్రుడైన దేవుడంటే, కుమారుడంటే ఈమె ఎటువంటి స్త్రీ అని ఆయనకు తెలియదా? ఆగారులాగానే ఈ స్త్రీ కూడా తన కన్నీటితో ఆ యేసుని పాదాలను తడిచింది. ప్రభువా, నా పాపాలు 1 2 చెప్పుటకు నోటితో చెప్పలేనయ్యా, కనుక కన్నీటితో చెప్పుతున్నానని
కన్నీరు కార్చి ఈ వెంట్రుకలను చూడయ్యా, ఈ వెంట్రుకలతోనే అలంకరించుకొని ఎంతో మందిని ఆకర్షించాను. పాపముల పడిపోవుటకు ఈ వెంట్రుకలు కారణమైంది. కానీ ఇప్పుడు అవి అన్నిటి నీకు సమర్పిస్తున్నానని ఆ వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది, కన్నీరు కార్చి. అప్పుడు యేసు పలికాడు, అమ్మా, నీ పాపాలు మన్నింపబడ్డాయి. నీ దేవుడు యెహోవా ఎల్రోయ్, నిన్ను చూచే దేవుడు, నీ కన్నీరు గాంచే దేవుడు, నీ గాథను వింటున్న దేవుడు, నీకు జీవమిచ్చే దేవుడు. నీ పాపాలు మన్నింపబడుతున్నాయి, నీలోని దుష్ట శక్తులు త్రోసివేయబడుతున్నాయి. జీవము పొంది మళ్ళీ జీవించు. ఆహార్లాగా మరియ మగ్దలేనా కూడా ఏడ్చింది. నా దేవుడు యెహోవా ఎల్రోయ్, నన్ను చూచేవాడు, నా కన్నీరు చూచేవాడు, నా కన్నీరు తుడచే దేవుడు. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా, యేసునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా, యేసునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా, యేసునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. పాత నిబంధనలో న్యాయాధిపతి గ్రంథంలో చదువుతున్నాం, ఇశ్రాయేల్ ప్రజల్ని మిదియోన్లు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇశ్రాయేల్ ప్రజల్ని పంటను వారు కోసుకొని పోతారు. ఇశ్రాయేల్ ప్రజల్ని పశువులను, గొర్రెలను, కోళ్లను తీసుకొని పోతారు. ఎవ్వరు అడగలేరు. వారు గ్రూపుగా వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు భయపడిన వారు. దేవుడు ప్రతి నరుని హృదయాన్ని గమనించే దేవుడు కనుక దేవుడు దూత రూపంలో వచ్చి గిదియోనని మనిషిని పిలిచారు. గిదియోన్ అన్నాడు, అయ్యా, నన్నెందుకయ్యా పిలుస్తున్నావు? వేరెవరు దొరకలేదా? నేను ఇశ్రాయేల్ పక్షమున పోరాడుతున్నాను. ఎవరైనా తెలిసినా ఈ మిదియోనులు వచ్చి నన్నును నా కుటుంబమును నాశనం చేస్తారు. ప్రభు పలికాడు, లోకం చేయు నాశనము కూర్చి మాట్లాడే నీవు ప్రభు కూర్చే రక్షణం గురించి మాట్లాడవా? నీ జీవితంలో ఇన్నాళ్ళు వరకు ఇబ్బందులు, వేదనను మాత్రమే పొందుకున్నావు. కారణం నీ కన్నులను, నీ హృదయాన్ని ఈ ఇబ్బందులు, వేదన నుండి విడుదల ఇచ్చే దేవుడు ఒక్కరు ఉన్నారు.
ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రములో దాటుటకు శక్తి ఇచ్చిన మీ పితరులను నడిపించిన దేవుని మర్చిపోయారు. అందుకే కదా నీ గతి ఇలా ఉంది. మరొకసారి ఆ దేవుని పట్టుకో, నువ్వు జీవిస్తావు. గిదియోను ధైర్యం పొందుకొని మిదియోన్లి బలిపీఠ మొత్తం పగులు కొట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడ్డారు. కానీ మిదియోన్ దేవుని శక్తి చేత శక్తిని పొంది గొప్ప సైనికుడుగా, అధికారిగా మారిపోయాడు. మిదియోన్ని పూర్తిగా నాశనం చేసి ఇశ్రాయేల్ ప్రజలలో ఒక నాయకుడుగా దేవుడు ఆయన మార్చాడు. దేనిని నువ్వు పట్టుకుంటావో అది నిన్ను పట్టుకొని, నువ్వు పట్టుకున్నది నీ జీవితాన్ని నిర్ణయం చేయను. లోకమును, లోక సమస్యలను, లోకపు ఆటంకాలను మాత్రమే పట్టుకొండు దాన్నే మాట్లాడుతూ ఉండినా దానికి ఫలితముగా వేదన, నింద, అవమానం మాత్రమే. కానీ నీ దేవుడు దారి లేని చోటలో దారి చూపించువాడు. నీ దేవుడు పరలోకమును తెరచి మన్నాను కురిపించే దేవుడు. సూర్యుడు చంద్రుడును ఆగంటే ఒక్క మాటలతో ఆయన నామమును విశ్వసించి పలికినా అది అట్లనే జరిగి తీరును. అవును, గిదియోను నేర్చుకున్నాడు. అందుకే ప్రభుని కూర్చి ఇట్లు పలికాడు, ప్రభువా, జీవిత పయనంలో దెబ్బలు, వేదనలు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మా ఆత్మ శాంతిని కోల్పోతుంది. మా కన్నులకు నిద్ర రాదు, మనస్సుకు నెమ్మది ఉండదు. ఎప్పుడూ వేదనతోనే నిద్రించినా ఎప్పుడు వెలుగును చూడగలం, ఉదయం వస్తుందో అని ఏడుస్తాం. దినమంతా ఇంత భారమా, ఎప్పుడు రాత్రి వస్తుంది, కొద్దిసేపు పండుకోవచ్చని తలస్తాం. కానీ ఎప్పుడు విడుదల లేదు. ఉద్యోగానికి వెళ్ళినా ఎప్పుడు ఇంటికి రాగలం. ఇంటికి వచ్చిన ఇంటిలో భయంకర వేదనలు, కలహము, దుఃఖము. ఎప్పుడు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ గిదియోను తన జీవితంలో దేవుని పొందిన పిదప్ప ఆయన జీవితంలో సమాధానం కలిగింది. తనతో నడచే దేవుని గుర్తించుకున్నాడు. సమాధానం అనేది అది ఒక ఫలం, పువ్వు నుండి వచ్చే ఫలం, ఒక్క చెట్టు నుండి వచ్చే ఫలం. అది ఊరికనే రాదు. నీ నమ్మకం నుండి జన్మించినది సమాధానం, శాంతి. గిదియోను ప్రభుని పట్టుకున్నాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. ప్రభు నామమున ఆయన యుద్ధం చేశాడు. కనుకనే దేవునికి ఒక పేరు పెట్టాడు. నా దేవుని పేరు యెహోవా షాలోమ్, సమాధానం, శాంతి దాత నా దేవుడు. ఇశ్రాయేల్ జీవితం కలవరపడిన జీవితం, అన్నీ కోల్పోయిన జీవితం. రోజులు దొంగలులాగా వచ్చి అన్నీ మోసుకొని పోయేవారు. ఇశ్రాయేల్ జీవితం దరిద్రములో మునిగిపోయిన జీవితం. కానీ దేవుని నామమును పట్టుకున్న పిదప్ప వారి జీవితంలో సమాధానం కలిగింది. కుమారా, కుమార్తె, నీ జీవితంలో కూడా తెలిసి తెలియక పాపములో, బలహీనములో, శోధనలో పడిపోయావా? సమాధానంను కోల్పోయావా? వెళ్ళకూడని చోటకు వెళ్ళి, లేక చేయకూడదని చేసి అన్ని రకమైన చెడు అలవాట్లలో పడిపోయావా? అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందా? ఇప్పుడు పడిపోయాను, ఎట్లా బయటకు రావాలో తెలియదని ఏడుస్తున్నావా? ఇదే కథ గిదియోను జీవితంలో ఉండింది.
అట్లనే యేసు స్వామి సిలువలో వేలాడినప్పుడు కూడా దొంగ యేసు వైపు చూస్తున్నాడు. యేసుని హింసిస్తున్న ఇంకొక దొంగను చూసి అరుస్తున్నాడు, హే, నీకు దైవ భయం లేదా? మనం పాపం చేశాము, ఆ పాపానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాము. కొద్ది నిమిషంలోనే మనం మరణించబోతున్నాం, ఘోర మరణం. కొద్ది నిమిషంలోనే ఆ సైనికులు వచ్చి వారు ఇద్దరిని కాళ్లను వెరగొట్టపోతున్నారు. భయంకర మరణం, వేదన, అందరి మధ్యలో అవమానం, దొంగ అని పేరు. కానీ ఆయన అటువంటి తరుణంలో కూడా యేసు నామమును ఆయన నోటితో పలికినప్పుడు సమాధానం పొందుకున్నాడు. యేసు వైపు ఆయన చూశాడు. యేసు నామమును నిందిస్తున్న వ్యక్తిని గద్దించాడు. మూడవది యేసు వైపు చూసి, యేసయ్యా, ఈ పాపిపై కరుణించుమయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనాయనా. తన నామమును పలికిన ఆ వ్యక్తిని యేసు గమనించి ఆయనకు సమాధానమిచ్చాడు. ఈరోజే నీవు నాతో పరలోకంలో ఉంటావయ్యా. నీ ఆత్మకు శాంతి కలుగును, సమాధానం కలుగును. జీవిత పయనంలో ఎన్నో తప్పులు నువ్వు చేసి ఉండవచ్చు, కానీ నా నామములో నీకు శాంతి కలుగును. ఆనాడు గిదియోనుకు శాంతి ఇచ్చాడు. మన దేవునికి పేరు యెహోవా షాలోమ్. యేసు షాలోమ్. యేసు అనగా సమాధానకర్త. అందుకే యెషయా ప్రవక్త యెషయా 7వ అధ్యాయంలో పలికాడు, యేసయ్య అంటే ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన ప్రభువు. యేసయ్యా స్తోత్రం, సమాధాన ప్రభువు స్తోత్రం. దొంగకు జీవమిచ్చిన సమాధాన ప్రభువా స్తోత్రం. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. 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 బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా, యేసు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా, యేసు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్య చరితుడా, యేసు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. హల్లెలూయా 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 మిమ్మల్ని దేవునికి సమర్పించండి. యేసు అనగా ఎన్నో నామములు కలిసిన నామం
మనల్ని రక్షించిన నామం, మనల్ని గమనించే నామం యెహోవా ఎల్ షడాయ్, సర్వశక్తి గల నామం యెహోవా ఈరే. మన కార్యాలన్నిటినీ సమకూర్చే దేవుడు యెహోవా షాలోమ్, సమాధానకర్త యెహోవా నిసియే, మన పక్షమున పోరాడే దైవం. యేసు పలికాడు, నువ్వు వెళ్ళు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. నా నామమున నీవు నిలబడుతున్నప్పుడు ఏ దుష్టుడు కూడా నీ ముందు నిలబడలేడు. యేసయ్యా, నీ నామమును మేము స్వీకరించుకొని మా జీవితమును ధన్యపరచుకొని భాగ్యమివ్వు. రెండు చేతులను పైకి లేపి మీరు ఎక్కడ ఉండినా ఆ యేసుని పిలువండి. మీకు సమాధానం కావాలా, మీకు విడుదల కావాలా? యేసు అంటే యెహోవా రఫా, అంటే ఆరోగ్యమిచ్చే నాదుడు. నీకేం కావాలో యేసు యేసు అని పలికి పొందుకో. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. శిరమును వంచుడి వినయము తోడా, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిండు పాత ఒప్పందము, పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము జయము, రక్షక యేసువు నాకు, పరమ పవిత్ర స్పిరితు సాంతుకు, యుగ యుగములకు స్తుతి కల్గునన్. శిరమును వంచుడి వినయము తోడా. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్య అనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసగ చిత్తగించితీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
హల్లెలూయా